గురు పౌర్ణమి అంటే ఏమిటి? దాని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈరోజు ఆది గురువు వేదవ్యాసుడు పుట్టినరోజు. అందుకని దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటాం. హిందువులు ఈ రోజు నుండి 4 మాసాలను చాతుర్మాసం అని వ్యవహరిస్తారు. పూర్వకాలంలో ఈ 4 మాసాలు వర్షాకాలం మరియు వ్యాధులు ప్రబలే కాలం అయినందున సన్యాసులు, గురువులు ఎలాంటి పర్యటనలు, దేశ సంచారం చేయకుండా ఒకే చోట తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకునేవారు. శిష్యులు గురువుల దగ్గర విద్య నేర్చుకునేవారు. ఇలా విద్య నేర్చుకోవడం ఆషాఢ పౌర్ణమి నుండి మొదలు పెట్టేవారు. మొదటి రోజున విద్యార్థులు గురువులను పూజించి విద్యను అభ్యసించడం స్టార్ట్ చేసేవారు. ఇదే కాలక్రమేణా గురు పౌర్ణమిగా వ్యవహరించబడింది. ఇప్పటికీ ఈ రోజున విద్యార్థులు గురువులను పూజించి వారికి కానుకలు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని